అన్నాడా అంటాడు. ఎవడాడు ఏమన్నాడు? లావణ్య లవర్ లోకేష్ గాడు. పెళ్ళి అంటున్నాడా? కాదు, వాడికి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందట. వాడి ఫోటోలు వీడియోలు అన్ని పంపించేమని మెసేజ్ చేశాడంట. యమ్మ దానిమ్మ, లేడీస్ అంటే బాగా లోక వీళ్ళకి ఏదోలా గ్రిప్ లో పెట్టేసుకుందామని వేస్తారు ప్లాన్లు. ఇందులో ప్లాన్ ఏముంది? ఆడి ఫోటోలు వాడు అడుగుతున్నాడు. ఆ బేజే ఇప్పుడు తాజాగా ఆలోచించదానే, ఎదవ క్యాబేజీ మొహం నువ్వును. ఆలోచించిన పెద్ద ఐడియాలు రావని ఎక్కువ ఆలోచించను. అందుకే ప్రతి ఒక్కడు ప్లాన్లు వేసి లేడీస్ ని గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. ఈ గ్రిప్ గొడవేంటే? వాడి ఫోటోలు అడిగి పంపించేస్తే దీని దగ్గర ఉండవా? ఉంటాయి కదా. మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? నీకు నేను తప్ప ఎవడు దిక్కులేడే, నాకు మాత్రం కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందనంటే ఇది ఆడికి సరెండర్ అయిపోద్దని ఆడి ప్లాన్. అమ్మని. అందుకే ఫోటోలు పంపు, మెసేజ్లు డిలీట్ చేయని హారతి కర్పూరం తెలివితేటలు వాడుతున్నాడు, ఆరిపోద్దని తెలియక. మరి ఇప్పుడు మనం ఏం తెలివి వాడాలి? ఆ ఫోన్ ఇటు పెట్టు. వస్తే లావణ్య, నువ్వు అర్జెంట్ గా ఇన్స్టా నుంచి వాడికన్నా స్మార్ట్ గా ఉండే ఓ 20 మంది అబ్బాయిల ఫోటోలు డౌన్లోడ్ చేయవే. పట్టేస్తుంది. డౌన్లోడ్ చేసి నాన్ స్టాప్ గా 1 by 1 పంపు. లాస్ట్ లో ఓ ప్రవచనం పెట్టు. ఏమని? ఇందులో నీ ఫోటో ఏదో చూసుకో, నీ మొహం నాకు గుర్తు రావట్లేదని. దెబ్బకి హార్ట్ బ్లాస్ట్ అయిపోద్ది. తర్వాత తాగి తాగి లివర్ రోస్ట్ అయిపోద్ది. ఇంకో కర్పూరం ఏదో అంటున్నారు. ఇంకొకసారి నువ్వు ఈదులో నా పక్కన నడిచేవనుకో, నడిస్తే కుర్చీ మడత పెట్టి. అర్థమైంది. పెళ్ళ అంటే పక్కన నడక, ముందు నాడు గుడ్డోడికి దారి చూపిస్తుంది అనుకుంటారు. అయితే వెనక నేను బాడీ గార్డ్ అనుకుంటారు. మరి ఎక్కడ నడుస్తావే? ఓ పని చేయండి, మీ సంఖ్య ఎక్కుతా నన్ను ఎత్తుకొని మీరు నడవండి. అప్పుడు అమ్మాయిలు ఎత్తుకుపోయేవాడు అంటారు. చూడటానికి కూడా సేమ్ అలానే ఉంటాడు. దీంతో పాటు నిన్ను కూడా ఎత్తుకెళ్ళి ఏ ఆర్గాన్ స్మగ్లింగ్ చేసి అంతర్జాతీయ ముఠాకు అమ్మేస్తాను. పీడపోయి పైసలు వస్తాయి. ఏదో దూడమోహన్ మార్చ వేసేం అలాగే ఉంది. అవును, ఎందుకు నడవద్దు మీ పక్కన? ఆ చారిగాడి పెద్ద కొడుకు నన్ను అంకుల్ అన్నాడు. పూర్వకాలం ఎప్పుడు పెంకులు పేర్చినట్లో పుట్టాడు. అంకుల్ అనక భయ్యా బ్రదరు అంటాడా? ముదురు లేదర మొహం మీరు. నువ్వు మాత్రం ఎవ్వని గుళికలు తిన్న గంధర్వకాన్ని అనుకుంటున్నావా? పురావస్తు తవ్వకాలు దొరికిన పురుమోహం నువ్వును. నువ్వు వేస్తుంటే ఆడు వేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే అయినాడు అంకుల్ అన్నది నన్ను చూసి కాదు, నిన్ను చూసి. నన్ను చూసి మిమ్మల్ని ఎందుకు అంటాడు? అదే అన్నా, నేను నీకు అంకుల్ ఏంట్రా అని. ఎప్పుడు ఆంటీ పక్కనే తిరుగుతారు, మీరు అంకుల్ కాదా అన్నాడు. ఎదవ ఆవగంజ తలక ఈడును. ఈడు నన్ను ఆంటీ అన్నాడా? ఆంటీ అంటే ఏంటి? ఏంటో నేనంటే తెలుస్తుంది. అసలే ఒక టైంలో ఆంటీ అన్నందుకు ట్విట్టర్ పేలిపోయింది తెలుసా? తెలీదు. తెలుస్తుంది, కంగారు పడకు. నాన్న సీను, ఈ సమస్యకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను. స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యావనుకో సాటిస్ఫై అవుతాం. ఏంటో ఏడు. చిన్నపిల్లలు ఉన్న చోట తిరిగితే ఇలాంటి పిలుపులే వినాల్సి వస్తుంది. అదే మనకంటే పెద్దవాళ్ళు ముసలు ఉన్న చోట తిరిగితే పాప, అమ్మాయి, బాబు, నాన్న లాంటివి వింటాం. చెవులకు వినసొంపుగా ఉంటది. అయితే ఇద్దరు బ్యాగులు పెద్ద ఎల్లు వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోదాం. అలా చూస్తావిటి ఎదవ అగ్రత్తుల డబ్బా మొహం వేసుకుని. అసలు పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారో ఏజ్ అయిపోయి ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చేస్తుంటాను. అది కరెక్టే. అయినా ఆంటీ అంకుల్ అని పేరు రాకుండా ఉండాలంటే మీకంటూ ఒక పేరు ఉండాలి. పెట్టారు కదా అమ్మా బాబు, సరిపోవా? శుభలేఖల మీద రాసుకోవడానికి, సంతకాలు చేసుకోవడానికి సరిపోద్ది. సమాజంలో పిలిపించుకోవడానికి సరిపోదు. అమెజాన్ అడవిలోంచి తప్పిపోయి వచ్చిన ఆదివాసీలా ఉంటది. ఇదేంటే సమాజం గురించి మాట్లాడుతుందా? ఉండండి, అదేదో చెప్తుంది కదా, పనికొస్తే వాడదాం, పనికి రాకపోతే నాలుగు పీకుదాం. ఇదేదో బాగుంది, చెప్పు చెప్పు. మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ బై బిల్ గేట్స్. ఆయన ఎవడైనా తాత అంటారా? యాపిల్ క్రియేటెడ్ బై స్టీవ్ జాబ్స్. ఆయన ఎవడైనా అంకుల్ అంటారా? గూగుల్ క్రియేటెడ్ బై లారీ పేజ్ అండ్ సెర్జ్ జర్బెన్. వీళ్ళని ఎవరైనా పెద్దాన్ని అంటారా? ఫేస్బుక్ క్రియేటెడ్ బై మార్క్ జుకర్బర్గ్. వాడి ఫేస్ కూడా జింగర్ బర్గర్ లో భలే ఉంటది. వాడిని ఎవడైనా బాబాయ్ అని పిలుస్తారా? బాబోయ్, దీనికి చాలా తెలిసిపోతున్నాయి. వీళ్ళలాగే మీరు కూడా ఏదో క్రియేట్ చేయండి. చరిత్రలో మీ పేరు చెదలు పట్టు చెరిగిపోదు. ఏంటి క్రియేట్ చేయాలా? వాళ్ళన్ని కంపెనీలు క్రియేట్ చేసినా కామన్ మ్యాన్ అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేయలేదనుకో, కంపెనీలు అన్ని బొక్కాయి తెలుసా? పనికి వచ్చే ఐడియాలు ఇస్తానని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చెప్పి మన లంచాలు చేస్తుంది. కొట్టేవి దీన్ని. చారిగడి పెళ్ళం ఊరు నుంచి ఊడిపడింది కదా, ఏదో ఉప్మా ప్లాన్ వేస్తా ఉంటది. ఎందుకు? రివెంజ్. ఎందుకు? ఫంక్షన్కి వెళ్తున్నాం, నగలు పట్టుకుపోతాం. కన్ఫర్మ్ ఇవి గిల్టివే. మమత గారు చచ్చారండి మీరు. అందుకు అమ్మని నా గిల్ట్ నగల గురించి పాంప్లెంట్స్ పంచి మరీ కాలనీలో నా పరువు తీసింది.
చచ్చింది. అందుకు కౌంటర్ వేయడానికి ఏదో కాకరపోతు ప్లాన్ వేసే ఉంటది. చచ్చింది. మమత గారు, కుమారి గారు, అమ్మడి అమ్మ, లోపల లావా పొంగిపోతున్న పైకి ఏం ప్రేమ కురిపించుకుంటున్నారే? మిమ్మల్ని సీరియల్లో పెడితే ఎపిసోడ్లు సెంచరీలు కొట్టేస్తాయి. మమత గారు ఏమైపోయారు? మీ గొంతు వినగానే నాలోని మమతాను రాగాలు పొంగిపోతున్నాయి తెలుసు. కుమారి గారు, మీ మాట వినగానే నా గొంతులో పంచదార పోసినట్టు తీయగా అయిపోతుంది. తీపెక్కు తింటే షుగర్ వచ్చేస్తుంది కానీ తీయగా మాట్లాడుకుంటే ఏమైపోయిందండి? టీపంతా ఫోన్లోనే పనిచేయకండి, సిమ్కి షుగర్ వచ్చేద్ది. ఇంతకీ నా నెంబర్ ఎందుకు డయల్ చేయాలనిపించింది? కాలనీలో కిట్టి పార్టీకి మీ వంత వచ్చింది. అందుక ఇంత సడన్ గా ల్యాండ్ అయింది ఇది. దాందే ఉందండి, తిప్పి కొడితే 20 మంది ఉండరు. పార్టీ ఎరక్కొట్టేద్దాం. 20 మంది అయితే అలాగే ఎరగొట్టేద్దాం. కానీ వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా, ఊళ్ళ నుంచి వచ్చిన ఆడవాళ్ళతో కాలనీలో ఇళ్ళన్నీ నిండిపోయాయి. మినిమం ఒక 60 మంది ఉంటారు. అమ్మ దానిమ్మ మమత, పెట్టావే మడతా. మన సైడ్ ఇప్పుడు లిక్కి మనం ఇచ్చిన కిక్కి చొక్కలు కనపడుంటాయి. కిట్టి పార్టీ వంక పెట్టి అందరితో మన ఇంటి మీదకి దండయాత్ర చేద్దామని పగడ్బందీగా ప్లాన్ వేసిందే ఇది. ఒప్పుకుంటే ఖర్చు పాచిపోద్ది, ఒప్పుకోకపోతే పరుగు పోద్ది. పైసా ఖర్చు అవ్వకూడదు, పరువు పోకూడదు, కానీ పని అయిపోవాలి. ఎలా? బావ మైండ్ లో మైదా కలుపుతున్నాడు. బాదుషాలంటే ఐడియా బయటకు వస్తుంది చూడు. వచ్చింది. అయితే తొందరగా వెళ్ళండి. అది కాదు ఐడియా. ఓ ఐడియానా? అయితే తొందరగా చెప్పండి. అర్జెంట్ గా 60 మంది ఆడవాళ్ళు లిస్టు పట్టుకుని మన ఇంటికి రమ్మని చెప్పు. రెస్పాన్స్ లేదేంటి? రీఛార్జ్ అయిపోయిందంటావా? షాక్ ఇచ్చాం కదా, స్ట్రోక్ తగిలుంటుంది. యాక్టివేట్ అయింది. హలో, మొత్తం మెంబర్స్ లిస్ట్ పట్టుకొని మా ఇంటికి వచ్చేయండి. గిఫ్ట్లు ప్లాన్ చేద్దాం. సూర్యకాంతం చారశీల గొల్లబామ గట్టిగానే రాటేస్తుంది ఇది. అటు ఇటు కాకుండా 60 మంది ఉన్నారేంటండి? 100 మంది ఉంటే వట్రంగా ఉండేది కదా. తిరిగి ఏమన్నా మీటర్ దొబ్బిందా? 60 మందికి అల్లాడిపోద్ది అనుకుంటే 100 అంటుందేటి? హెచ్చులు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలేండి. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. హెచ్చులు. మమత గారు, మీ మమకారం వల్ల మా ఇంట్లో కిట్టి పార్టీ మెమరబుల్ అయిపోద్దండి. అవునవును. కిట్టి పార్టీ అంటేనే గేమ్స్. నేను గేమ్ ఆడుతున్నాను, మీరు ఆడుకోవాలి. సెలక్షన్ మొత్తం మీరే చూసుకోవాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఎప్పట్లాగా చీప్ గా 5,000 కాకుండా రిచ్ గా 15,000 ఇద్దాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. హెచ్చులు. ఇంతకీ ఏం గేమ్ అనుకుంటున్నారు? సున్నుండాలి అంటుండా? తినాలా? కాదు, వండాలా. మనిషికి కేజీ సున్నుండా, కేజీ లడ్డుండా. ఎవరైతే తొందరగా గుండ్రంగా వండుతారో వాళ్ళవే 15,000. అద్దరిపోయింది. మరి మెటీరియల్ ఎవరిది వాళ్ళే ఇండివిజువల్. అయినా 15,000 వస్తుంటే 2,000 ఖర్చు పెట్టలేరేటండి? ఖర్చు పెడతారు. గిన్నెలో గ్యాస్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఏమండి ఏమంటారు? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాక్కండి. తెలివైన వాళ్ళు మీరు చూసుకోండి. ఏం చూసుకునేది? ఒక్కరు వంట చేస్తేనే కిచెన్ క్లీనింగ్ కి తోలు తీరిపోద్ది. అలాంటిది 60 మంది చేస్తే ఇల్లు వల్లకాడైపోద్ది. చాకరీ చేసేసరికి శవాలైపోతారు. మమత గారు ఏదో అంటున్నారు. మొత్తం నేనే చూసుకుంటా అంటున్నా. అది మమత గారంటే. పార్టీ రోజు మెంబర్స్ అందరూ మెటీరియల్ తో మీ ఇంటి ముందుంటాం. అది మమత గారంటే. గ్యాస్ గిన్నెలు రెడీ చేసుకోండి, నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తా. అది మమత గారంటే. సరే వెళ్ళొస్తామండి. ఏంటందా? అరే సుగృహ ఫుడ్ సుందరంగా, వరలక్ష్మి వ్రతానికి రాఖీ పండక్కి స్వీట్స్ పెద్ద డిమాండ్ ఉంటాయి కదా. నేను చిన్న కుటుంబాలతో చిన్న కుటీర పరిశ్రమ పెట్టి 60 కేజీలు లడ్డూలు 60 కేజీలు సున్నుండలు పంపిద్దాం అనుకుంటున్నాను రా. ఎంత లాభం అవుతుందిరా? అచ్చా, సరుకు రెడీ అవగానే తెచ్చేస్తాను. నువ్వు సేల్స్ కి సిద్ధంగా ఉండు.
నన్ను ఆడోళ్ళ గొడవల్లోకి లాగద్దు నన్ను ఆడోళ్ళ గొడవల్లోకి లాగద్దు అని లాబీ మొత్తం ఈడే నడిపాడే. నీ ప్లాన్ వల్ల ఆడికి లచ్చ లాభం. ఎదవెచ్చలు ఎక్కువ నీకు. ఓ